పైన ఎవరు లేరు బాలు. ఇంటి వెనకాల కూడా వెతికాం బాలు, ఎవరూ లేరు. ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికాం, ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసిందంటే ఎక్కడికో వెళ్ళుంటారు. పదండి. వెళ్ళిపోయారా? ఏంటి బాలు? లోపలేదో సౌండ్ వచ్చింది, చూద్దాం రండ్రా. ఎవరు లేరులే. నా డౌట్ క్లియర్ అయింది, రండ్రా పోదాం. సుబ్బు, వాళ్ళ ఇంట్లోకి రాకుండా కిటికీలోంచి చెక్ చేసి వెళ్ళిపోయారేంటి? సాగర్తో మాట్లాడాక నాకు అనుమానం వచ్చింది. నీకోసం మా ఇంటికి వస్తారని ఊహించాను. అందుకే లైట్స్ ఆఫ్ చేశాను. కిచెన్ రూంలోంచి బయటికి వెళ్ళి తాళం వేశాను. అది చూసి ఇంట్లో ఎవ్వరు లేరనుకున్నారు. బట్ అనుమానం వచ్చి కిటికీలోంచి చెక్ చేశారు. సుబ్బు, ఈరోజు నువ్వు లేకపోతే నేను లేను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అమృత, అంత మాటెందుకు లేవే? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నావు, అది చాలు. కొయ్యదొరిచ్చిన ఈ తాయెత్తు వల్లే ఇన్ని రోజులు ఆ రౌడీలు కంట పడకుండా తప్పించుకుంటూ వస్తున్నాను. కానీ ఇలా ఎన్ని రోజులు సుబ్బు? ప్రపంచంలో నువ్వెక్కడికెళ్ళినా వీళ్ళని నొదలరు. అమృత, దీనికంతటికి ఒకటే పరిష్కారం. మనిద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళి అన్ని విషయాలు గంగాధర మంకులతో చెప్పడం. నీ సమస్యకు పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. ఢిల్లీ అక్కర్లేదు, నిశ్చితార్థం హైదరాబాద్లోనే స్వీట్ హార్ట్. తెల్లవారితే రేణుక వాళ్ళు వచ్చేస్తారు. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? నిశ్చితార్థం రోజు నాన్నని ఎంతసేపని కవర్ చేస్తాం? ఆ రోజు రేణుకి ఎలాగైనా నాన్న దగ్గరికి ఆశీర్వదించమని వస్తుంది. అప్పుడైనా నోరు తెరుస్తాడు. ఏంటి మనోడా, టెన్షన్ మొదలైందా? ఏ ముసలోడా, నా మాట వినరా? నన్ను వదలండి. ఈ ముసలోడు బతకూడదు, చావాలి. రే, శవం కూడా కనపడకుండా పెట్రోల్ పోసి తగిలిపెట్టేస్తాను. నన్ను వదలండి నాన్న. అరే వికాస్, ఆగరా. రే, ఏంట్రా ఈ పిచ్చి ఆవేశం? నాన్న వదులు. రేణుకుతో రేపు మన గురించి అన్ని నిజాలు చెప్పేస్తాడు. రేణుకు నన్ను పెళ్లి చేసుకోదు. ఈ పెళ్లి జరగకపోతే నేను తట్టుకోలేను నాన్న. నా లైఫ్ నాశనం అయిపోతుంది. ఈ ముసలోడిని చంపేస్తాను. వదులు నాన్న. రేయ్, నీకెవరు పిచ్చి పట్టిందా?
నానా రే వికాస్ నువ్వు ఇంకేం మాట్లాడకు బాను వీడిని బయటికి తీసుకెళ్ళు. ఒరే పదరా. చూడండి ఎలా గుడ్ల గోపులా చూస్తున్నాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి మీరింకా బతికే ఉన్నారు. బాను ముందు వికాస్ని తీసుకెళ్ళు. పదరా. నాన్న నిన్నేమీ చేయలేమని మాత్రం అనుకోకండి. ఈరోజు వాడి ఆవేశాన్ని మాత్రమే ఆపగలిగాను. రేపు నిశ్చితార్థం జరిగినా జరగకపోయినా మీ బ్రతుకు నా చేతుల్లో లేదు, గుర్తుపెట్టుకోండి. ఏయ్, నేను చావడానికైనా రెడీ అయ్యారా, కానీ సత్య ముందు మీ అంతు చూడడమే నా లక్ష్యం రా. ఏంట్రా అంత ఆవేశం? ఆ ముసలోని చంపేస్తానమ్మా. చంపేస్తావా? అందరినీ చంపేస్తావా? ఎవరు అడ్డొస్తే వాళ్ళందరినీ చంపేస్తావా? ఎంతమందిని చంపుకుంటూ పోతావరా? ఈ ఆవేశమే వద్దురా. నిశ్చితార్థానికి ఇంకా 12 గంటల టైం ఉంది. ఈ లోపల ఏమైనా జరగచ్చు. జరిగేది ఒకటే నాన్న, నిశ్చితార్థం ఆగిపోతుంది, పెళ్లి జరగదు. మీ తాతని చంపేస్తే నిశ్చితార్థం అవుతుందా? పెళ్లి జరుగుతుందా? ఆయన చావే నీ పెళ్లి జరగకుండా ఆపుతుంది. ఈ విషయం తెలుసా నీకు? తాతయ్య చేస్తే మనవడి పెళ్లి ఎలా చేస్తారా? ఒక్క నిమిషం మేము రావడం లేట్ అంటే ఘోరం జరిగిపోయేది. రేపు ఇంటి ముందు ఈయన శవాన్ని పెట్టుకుని నిశ్చితార్థం చేసుకుంటావా? ఇప్పటికే పెళ్లి చాలాసార్లు వాయిదా పడింది. మళ్ళీ ఇంట్లో ఈ చావు అశుభం జరిగిందంటే పెళ్లి మళ్ళీ ఎన్ని రోజులు వాయిదా పడుతుందో తెలీదు. ఈ లోపల మన శత్రువులు చేయాల్సిందంతా చేస్తారు. నా మాట విను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. రేపు నిశ్చితార్థంలో మీ తాతని ఎలా ఫేస్ చేయాలో ఆలోచించు. నీ తెలివితేటలు ఉపయోగించు. అంతేగాని తాతయ్య జోలికి వెళ్ళకు. అమృత. నాకేం వద్దు సుబ్బు. అదేంటి అమృత, పాలు తాగమంటే తాగనంటావు, భోజనం చేయమంటే చేయనంటావు. ఇలా అయితే ఎలా అమృత? సుబ్బలక్ష్మి, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? నా కోసం విక్రమ్ మనుషులు ప్రతి చోట వెతుకుతున్నారు. నేను ఇలా ఎన్ని రోజులని మీ ఇంట్లో దాక్కోవాలి? రేపు మీ అన్నయ్య వదిన వస్తే? ఇప్పుడు రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే. సుబ్బు, విక్రమ్కి జాలి దయ లేవు. ఎవరినైనా నిర్దాక్షిణంగా చంపేస్తాడు. వాడెవడైతే మనకేంటి భయం? చూడు, అలాంటి హంతకుడు చేతుల్లో ఎంచి నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? సుబ్బలక్ష్మి, నా గురించి ఆలోచించి సాగర్ ఎక్కడున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, అలాగే రేపు నీకు కూడా నా వల్ల ఏ సమస్య రాకూడదు. అమృత, నా గురించి భయపడకు. నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ముందు నీ సమస్యకి పరిష్కారం దొరకాలి. నేను దారుణంగా మోసం చేసిన ఆ వికాస్ అంతు చూడాలి. ఇప్పుడు ఏం చేద్దాం సుబ్బు? మనం అర్జెంటుగా వెళ్ళి గంగాధరం అంకుల్కి ఫోన్ చేయాలి. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈ రోజే ఢిల్లీ వెళ్దాం. ఈ రోజా? అవును, ఇంకేం మాత్రం ఆలస్యం చేసినా మనకే ప్రమాదం.
గంగాధర అంకుల్ మన మాటలు నమ్ముతారా? రేణుక అడ్డుపడుతుందేమో. చూడు, నువ్వు రేణుక మోసపోయినట్టు మోసపోవడానికి ఆయన మామూలు వ్యక్తి కాదు, పొలిటికల్ లీడర్. మనం చెప్పగానే కనీసం రేణుకతో పెళ్ళైనా ఆపుతారు. మనకు కావాల్సింది అదేగా. నా దగ్గర సెల్ ఫోన్ లేదు. మా వదిన గురించి నీకు తెలుసు కదా, పట్టుకెళ్ళిపోయింది. బయటికెళ్ళి చేయాలి. సుబ్బు, ఏంటి వెతుకుతున్నా? గంగాధరం అంకుల్ నంబర్. అమృత, నువ్వు రెడీయే కదా? ఆ, అమృత, ఆ రూమ్లో నిన్నటిది ఈరోజు పేపర్లున్నాయి, కొంచెం తీసుకోవా? అలాగే. వాటర్ బాటిల్ ఇవ్వు. బాలు, ఇప్పుడు ఎటు వెళ్దాం? కృష్ణమూర్తి, వెంకట్రావు, సుబ్బలక్ష్మి. ముందు ఎవరింటికి వెళ్ళి చెక్ చేద్దాం బాలు? సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్దాం, పదండి. సరే. ఎస్, అంకుల్ నంబర్ దొరికింది. పద వెళ్దాం. నేను బయట నుంచి మెయిన్ డోర్ లాక్ తీస్తాను, నువ్వు కిచెన్ డోర్ లాక్ చేసుకుని వచ్చేయి. అమృత, కిటికీలన్నీ క్లోజ్ చేస్తున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో. అలాగే. ఎవ్వరు లేరు. ఈ వెంగయ్యని పొద్దునే ఇంటి ముందు బైక్ పెట్టి వెళ్ళమన్నాను. ఆహా, తాళం వేసిన ఇంటి ముందు బైక్ ఉంటే డౌట్ వస్తుందని అక్కడ పార్క్ చేశాడా? వెంగి, నీ బుర్ర బానే పనిచేస్తోంది. ఎవరూ గమనించడం లేదుగా? ఎవరూ లేరు, తొందరగా బయటికి రా. తొందరగా పద. అమృత, పేపర్లిటి. పద. రై, వెనక్కి వెళ్ళి చూడండి. అలాగే.
బాలు ఎవరూ లేరు. 2 రోజుల నుంచి పేపర్ బయటే ఉందంటే ఇంట్లో ఎవరు లేనట్టేగా. అవును అంతే బాలు. ఏమో మనల్ని పక్కదారి పట్టించడానికి ఈ ఇంటి వాళ్ళు ఈ పేపర్లు ఇక్కడ పడేశారేమో. రండ్రా. కాల్ కట్ అయింది. ఇంకొకసారి ట్రై చేయి. హలో ఎవరండి? మీరెవరు? నేను ఇక్కడ సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. ఆ, నేను అర్జెంట్గా గంగాధరం గారితో మాట్లాడాలి. ఆయనకు ఒకసారి ఫోన్ ఇస్తారా? సార్ ఇంట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మా సారు రేణుకమ్మ గారు ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళారు. గంగాధరం అంకుల్ రేణుక హైదరాబాద్ వచ్చారట. మా రేణుకమ్మ గారి నిశ్చితార్థం హైదరాబాద్లో చేస్తున్నారు కదండి, అందుకే వెళ్ళారు. హలో 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 ఆ, హలో. చెప్పండమ్మా. సరేనండి, థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరమ్మా? మీ పేరేంటి? ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళనిలేండి. తెలుగులో మాట్లాడుతున్నారు కదా, తెలిసిన వాళ్ళు అయి ఉంటారని సార్ గురించి చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు. ఉంటానండి, థ్యాంక్ యూ. అమృత, మన పని ఇంకా ఈజీ అయింది. గంగాధర్ అంకుల్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఎవరూ ముందే చెప్పకుండా అక్కడికెళ్ళాక అన్ని విషయాలు చెప్పాలి. అలాగే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కలుస్తున్నట్టు వికాస్ రేణుకలకు అస్సలు తెలియకూడదు. ఉమ్. సరే, ఒకసారి అంకుల్ సెల్కి ఫోన్ చేయి. అలాగే. వికాస్ విషయంలో డాడీ ఇంకా నెగటివ్గానే ఆలోచిస్తున్నారు.